ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు. 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు అండ్ టీం ట్యాపింగ్ చేసింది. వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు, ఈటల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. త్వరలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పద్మ, దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు సెట్ నోటీసులు ఇవ్వనుంది. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్లను సెట్ పూర్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటి వరకు వెలుగులోకి రానటువంటి రాజకీయ నాయకులకు సైతం సిట్ అధికారులు త్వరలో నోటీసులు ఇచ్చి వారిని విచారించి వాళ్ళని సాక్షుల కిందకి చేర్చి ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతా ఉన్నారు సిట్ అధికారులు. 2023 సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కి భారీగా పాల్పడ్డారు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అండ్ టీం మెంబర్స్ అంటూ కూడా సిట్ ఇప్పటికే గుర్తించడం జరిగింది. మొత్తం 4013 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేశారు ప్రణీత్ రావు అండ్ టీం మెంబర్స్ అంటూ కూడా ఆ లిస్ట్ లో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇండస్ట్రీకి చెందినటువంటి వారందరూ కూడా గతంలో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు రేజ్ చేసి మా ఫోన్ ట్యాపింగ్ కి గురైందంటూ కూడా ఆందోళన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాళ్ళకు త్వరలో నోటీసులు అందజేసి పిలిపించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతా ఉన్నారు. వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ అయినట్టుగా కూడా సిట్ గుర్తించడం జరిగింది. 618 మందిలో రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు కూడా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కి గురైనట్టుగా కూడా సిట్ విడివిడిగా ఆ వివరాలన్నీ కూడా సేకరించింది. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వారి అనుచరుల యొక్క ఫోన్లు, డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురయ్యాయంటూ కూడా సిట్ ఈ విషయాలను కూడా సేకరించడం జరిగింది. త్వరలో కొండా విశ్వేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డిలకు సైతం సిట్ నోటీసులు అందజేసి గతంలో వారికి ఉన్నటువంటి అనుమానాలు సిట్ ముందు మీరు ప్రస్తావించండి, స్టేట్మెంట్ ఇవ్వండి, మేమన్నీ రికార్డ్ చేసుకుని మిమ్మల్ని సాక్షి కిందికి పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా త్వరలో బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే పద్మా, దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు సైతం నోటీసులు సిట్ ఇవ్వనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఐఏఎస్లు రోనాల్డ్ రాస్, గౌతమ్ మొబైల్ ఫోన్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురైనట్టుగా కూడా సిట్ గుర్తించింది. 618 మంది స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికీ దాంట్లో 228 మంది స్టేట్మెంట్ రికార్డు పూర్తయినట్టుగా మాత్రం సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. దీంట్లో పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష పెంచుకున్నటువంటి ప్రతిపక్షాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేనటువంటి వ్యాపారవేత్తలు, ఎక్కువగా సంపన్నులు ఎవరైతే హైదరాబాద్ బేస్ గా వ్యాపారం చేస్తా ఉన్నారో వాళ్ళని టార్గెట్ గా చేసి పోలీస్ పవర్స్ ని మిస్యూజ్ చేసి ఎక్కడ పడితే అక్కడ టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీలతో వాహనాన్ని నిలిపివేసి ఆ కార్లో ఉన్నటువంటి డబ్బులని వీళ్ళు సీజింగ్ పేరుతో సొంతానికి ఉపయోగించుకున్నారని ఒక అభియోగాలు ప్రభాకర్ రావు అండ్ టీం మెంబర్స్ పైన అభియోగాలు మోపుతా ఉన్నారు సిట్ అధికారులు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఇప్పటికే సేకరించి దాంట్లో నష్టపోయి తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి బాధితులందరికీ సైతం నోటీసులు అందజేసి పిలిపించి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఎవరి ద్వారా మీకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే అనుమానాలు రేజ్ అయ్యాయి. ఆ వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో తమకు అందజేయండి. ఈ వివరాలన్నీ కూడా సేకరించి తిరిగి కోర్టులో ఈ అంశాలన్నీ కూడా దాఖలు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా వ్యవహరిస్తామంటూ మాత్రం సిట్ అధికారులు ఈ భరోసా బాధితులకు కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో పద్మా, దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, కొండా విశ్వేశ్వర రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, ఐఏఎస్లు రోనాల్డ్ రాస్, గౌతమ్ వీళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతా ఉన్నారు. అనిషా, అయితే రవితేజ 618 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకా ఈ లిస్ట్ పెరిగే అవకాశం ఉందా? 618 మంది లిస్ట్ లో ఇప్పటికే 228 మంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కేసులో ఈ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు 300కు పైగా
బాధితులని రికార్డ్ చేసుకోవాల్సి ఉంది. ఆ రికార్డ్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా నిన్న జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయం నుంచి డీసీపీ వెస్ట్ జోన్ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కి గురైనప్పుడు మీరు ఏ హోదాలో ఉన్నారు, ఏ సందర్భంగా మీ ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని ఆర్థికంగా ఏదైనా దెబ్బ కొట్టడం కోసం ఫోన్ ట్యాప్ చేశారా, రాజకీయంగా మిమ్మల్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేశారా, మీకు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మీకు అనుమానం కలుగుతుంది అంటూ కూడా వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా స్వేచ్ఛగా పోలీసులు రికార్డ్ చేసుకొని స్టేట్మెంట్ అంతా కూడా ఆన్లైన్ చేసుకుని వారు ఇచ్చేది ప్రతిదీ కూడా సంతకాన్ని పెట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా భద్రపరిచారు. ఈ పూర్తిగా 618 మంది బాధితుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి వీళ్ళ రికార్డు పూర్తయినటువంటి వెంటనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి క్రమంలో ఈ పత్రాలన్నీ కూడా దానికి జతపరిచి కోర్టులో దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఎవరైతే పోలీస్ అధికారులు పవర్స్ ని మిస్యూజ్ చేసి ప్రభుత్వం అండగా ఉంది, ప్రభుత్వం పోస్టింగ్స్ కల్పించింది, ప్రభుత్వం మన చేతిలో ఉంది, ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మనం ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు అంటూ కూడా పోలీసులు తమ పవర్స్ ని చేతిలో పెట్టుకొని ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా వ్యవహరించినటువంటి తీరంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి వీటన్నిటిపైన ఇప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టి అప్పట్లో ఎవరెవరు ప్రభుత్వ అధికారులు సహకరించారు, రాజకీయ నాయకులు వెనక నుంచి ఇదంతా చేయించారనే ఒక లింక్ కూడా బయటికి తీస్తా ఉన్నారు. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.